గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను అధ్వానంగా మార్చిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. బాపట్ల జిల్లా చీరాల ఆర్టీసీ డిపోలో స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత సర్వీస్ బస్సులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల ఎంపీ తేనేటి కృష్ణప్రసాద్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండ యాదవ్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి కొద్ది దూరం ప్రయాణించారు. మంత్రి తొలి 0 ఫైర్ టికెట్ను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని, సీఎం చంద్రబాబు ఆర్థిక సంక్షోభాన్ని అధిగమిస్తూ సూపర్ 6 పథకాల్లో ఫ్రీ బస్ సర్వీసులను రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు కల్పిస్తుందన్నారు. మహిళా సాధికారత సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మంత్రి అన్నారు. ఈ ఫోటో అమ్మాయిని కూడా వచ్చేది ఎక్కడ మన బాబుజాన్ ముఖ్యమంత్రి గారు ఏదైతే సూపర్ 6లో భాగంలో హామీ ఇచ్చాం, ఆ పథకాన్ని వాళ్ళు ప్రారంభించాం. శ్రీశక్తి పథకం, ఉచిత బస్సు పథకం అనమాట. దాదాపు ఆర్టీసీలో ఉన్న 100 బస్సులు 84% 5 సర్వీసులు ఉచితంగా ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాయి. మహిళలకి, పిల్లలకి, అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కి అందరూ కూడా ఈ పథకం ఇవాళ నుంచి ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందనమాట. మీరు ఆర్టీసీని గడిచిన 5 సంవత్సరాలు నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు ఇవ్వటమే కాకుండా ఆర్టీసీని పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో కొత్తగా 1500 బస్సులు కొని ఆర్టీసీ బస్ స్టాండ్లు అన్నింటిలో కూడా ఆర్టీసీ సర్వీసులు పెంచాం. దాదాపు ఇవాళ చీరాల్లో ఇప్పుడే ఆర్ఎం గారిని అడిగితే 17 కొత్త బస్సులు ఇచ్చాం. మొన్న ఈ మధ్య మన అద్దంకిలో 12 బస్సులు మన మంత్రి గారి చేత ప్రారంభించడం జరిగింది. ఇట్లా ఆర్టీసీకి సంబంధించి పూర్వ వైభవం తీసుకురావాలి. ఆర్టీసీకి ఎలక్షన్లో ఏదైతే మేము మేనిఫెస్టోలో చెప్పామో దాని ప్రకారం ఉచిత బస్సు ఇవాళ నుంచి ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా శుభాకాంక్షలు చెబుతున్నాం కూటమి ప్రభుత్వం తరఫున. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.